అమ్మ మస్తు కోపం వస్తుంది. వాళ్ళని ఏం చేయొస్తుంది? మస్తు పాపం. ఎంత కష్టపడి కట్టుకున్నారో ఇల్లు. పైసలు ఉంటావు తీరుగా, లేకపోతావు తీరుగానా? మన చేతుల అధికారం ఉంటే కదా ఇసొంటి ఆఫీసర్లను ఏమన్నా చేయాలి? ఏం చేస్తే బాగుంటది? అగో గత కోపం చేస్తున్నాడు మన మహేంద్ర బాబా ఎవరి మీదనో. పేదోనికి ఎవరి మీద కోపం వస్తే ఏమున్నది? చేసేదేం లేదు, అయ్యేదేం లేదు. ఏం చెప్పావురా? ఇప్పుడు ఏమైందని నాకు చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? అసలు ముచ్చట ఏంది చెప్పు జరా. ముచ్చట ఏం లేదే, చెరువులు కబ్జా చేసిరని పేదోళ్ళు ఇల్లు గులగొట్టి సంకలు గుద్దుకున్నారు కదా హైడ్రా ఆఫీసర్లు. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అవును, చెరువులు ఊడిపి ఇల్లు కట్టిరని కొంతమంది ఎన్నడో కట్టిన ఇల్లు కూడా వడగొట్టిరు కదా. సరే, చెరువులు కుంటలు కబ్జా పెట్టిరని కూలగొట్టి మంచి పని చేసిరనుకో, మరి న్యాయం అందరికి ఒకటే లెక్క ఉండాలి కదా. పేదోనికో న్యాయం, పెద్దోనికో న్యాయం ఉండదు కదా. పైసలుంటే అయిపోయా ఏదన్నా చేయొచ్చా? ఇప్పటి సర్కార్ల పనితీరు గట్లనే ఉన్నది. మరి ఎవరు అక్కరకు వచ్చేది ఉంటే వాళ్ళ పాట పాడతారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. గట్లనే ఉన్నదే ముచ్చట. హైడ్రా పేరుతోటి పేదోళ్ళ గుడిసెల కాడ నుంచి కూడా ఊడవీకిరు భూమిలకెళ్ళి. కానీ పెద్దోళ్ళు చెరువుల మట్టి నింపి ఏకాంతం చేసి మొత్తం పెద్ద పెద్ద కాలేజీలు కట్టినా వాళ్ళని ఏం అంటలేరు. గట్లున్నది పరిస్థితి. అవు నాకు కూడా వినబడ్డది ఈ ముచ్చట. హైదరాబాద్ లో పతంగి పార్టీ లీడర్ కట్టిన కాలేజీ గురించే కదా ఈ ముచ్చట. అవునే, చిన్నగా మెల్లగా ఏం లేదన్నా ఎకరం లోపలికి చెరువును ఊడ్చి దాని మీద కట్టిరట కాలేజీలు. అంటే అది ఇప్పుడు అట ఆ కాలేజ్ జోలికి పోరట హైడ్రా ఆఫీసర్లు. దాని జోలికి పోతే అందులో చదువుకునే పోరగాన్ల పరిస్థితి వేరే అవుతుంది, వాళ్ళ చదువులు ఖరాబ్ అవుతాయి అని చెప్తారు. మరి నిజంగా పేదోనిళ్ళు ఊలగొడితే వాళ్ళ ఇంట్లో ఉన్న పోరగాన్ల చదువులు కూడా ఖరాబ్ అవుతాయి కదా. ఏడికి పోతారు? ఒకటే పారి ఇల్లు ఇచ్చిపెట్టి పొమ్మనంటే వాళ్ళకు న్యాయం వీళ్ళకు న్యాయం కరెక్ట్ కాదు కదా. గది ఒక్కటే కాదు, ఇంకా మస్తుగున్నాయి పైసలున్నోళ్ళ లీడర్ల కబ్జాలు. అవన్నీ ఏమంటలేరు, పేదోళ్ళ ఇల్లు మాత్రం కూలగొడతారు. సరే, మరి కూలగొట్టినోనుకో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి అందులో ఉండుర్రి మీ జీవితం చక్కదిద్దుకోరన్న చెప్తుర్రా? లేదు, వాళ్ళు అయితే మొత్తమే వీక్ పడేస్తాను. పేదోళ్ళై పెద్దోళ్ళై మాత్రం అటుదిక్కు మాకు కనబడతలేవు అన్నట్టు చేస్తాను హైడ్రా ఆఫీసర్లు. వాళ్ళ మీదనే మస్తు కోపం వస్తున్నది నాకు. ఎలక్షన్ ఉంటే ఓట్ల కలెక్షన్ కోసము గల్లీల పొంటి పొరగాల ముడ్డీలుగా అడుగుతారు. ఇట్లా చేసుట్లా ఆశ్చర్యం ఏమున్నది? వాళ్ళు ఎవరైతే ఏందే కాలేజ్ ఇంకో కాడ కట్టుకోమని చెప్పి అప్పటిదాకా ఏదైనా బిల్డింగ్లకు పెట్టుకోమని చెరువు మీద కట్టిన కాలేజీని ఊడగొట్టాలి కదా. లేకపోతే రాను ఇంకొకడు చెరువు మొత్తం నింపి దాని మీద కాలేజీ కడతాడు. ఊకుంటారా? ఇవన్నీ ఓటు బ్యాంకు రాజకీయాలని చెప్తున్నారు, బయటిన పడుతుంది అట్లా. నిజమే బాలన్న, రాజకీయాలను చూస్తేనైతే కంపు కొడుతున్నాయి మొత్తం. లీడర్లను చూస్తే కంపరమేలేస్తుంది ఒళ్ళంతా. మీదికి చూడా ప్రతిపక్షం ఆ పక్షం ఈ పక్షం అని తిట్టుకుంటారు. రాత్రికి ఒక కాడ కూడా గిలాసుల సప్పుడు చేస్తారు. మొత్తం చూసినావా, చెరువు మీద కబ్జా పెట్టిరని పేదోళ్ళు ఇల్లు కూడా కొట్టిర్రు. నిజంగా చూసినావా అనుకో, వెనకటికి చూస్తే ఆ చెరువు కబ్జా పెట్టి ఆ భూములు అమ్మింది మళ్ళీ ఈ లీడరు ఉంటాడు. వాని పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయనతో కబ్జా పెడతాడు, ఎవరో పేదోళ్లకు పైసలు పెట్టి అంట కడతాడు. ఇప్పుడు ఆ మనిషి ముచ్చట రాదు, వీళ్ళు ఆక్రమించిరని చెప్పి వీళ్ళు ఇల్లుగులో కొడుతురు. ఎట్లా చెప్పు? అందుకే కోపం వస్తుంది బాలన్న. రామకృష్ణ గారి కోపం ఎక్కువే. రంగనాథ్ సార్ను చూస్తా కూడా మంచి పేరుగల్ల ఆఫీసరు, పేదోళ్ళకి న్యాయం చేస్తాడు అనుకున్నారట అందరూ. కానీ ఇప్పుడు ఆయన చేస్తున్న పనులు చూస్తే కంపరం పుడుతుంది అంటారు కామన్ పబ్లిక్ కూడా. ఇక ఏం చేస్తారు మరి? అధికారం ఎప్పటికి ఉంటా అదే ఆలోచించుకోవాలి వీళ్ళు కూడా. ఆఫీసర్ ఎప్పటికీ నౌకర్లు ఉండడు, అధికారం ఎప్పటికీ వాళ్ళకి శాశ్వతం కాదు. మళ్ళా జనాలలో అనేది తిరగాలి. మరి అప్పుడు ఎట్లుంటుందో పరిస్థితి. నీకు కోపం వచ్చుడు వాజివే గానీ సర్కారు కూడా ఆఫీసర్లను సకా పని చేయనియది. ఏ లీడర్ ఫోన్ చేసినా కూడా వాళ్ళు చేసే పని ఆపాల్సిందే. ఏం చేస్తాం, జనాలు తిరగబడ్డరాడు ఉంటది అసలు కథ.